children, welcome to our channel. Today we will discuss about the properties of whole numbers. Properties ని మనం లాస్ అని కూడా అంటాము. లాస్ ఆఫ్ హోల్ నెంబర్స్. సో ప్రాపర్టీస్ నేర్చుకునే ముందర మనం వాటి యూజెస్ తెలుసుకుందాం. యూజెస్ ఆఫ్ ప్రాపర్టీస్. అండర్స్టాండ్ నెంబర్స్ బెటర్. మేక్ క్యాలిక్యులేషన్స్ వెరీ సింపుల్. మనకి మెయిన్గా 4 ప్రాపర్టీస్ ఉంటాయి. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ 4 ప్రాపర్టీస్కి కూడా మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ అయిన ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చెక్ చేస్తాము. ఈరోజు మనం హోల్ నెంబర్స్ ప్రాపర్టీస్ నేర్చుకుంటున్నాము. మీరు 6th క్లాస్ ఇంకా 7th క్లాస్లో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ప్రాపర్టీస్ నేర్చుకుంటారు. 8thలో రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీస్, ఇంకా ఫర్దర్గా మీరు రియల్ నెంబర్స్ ప్రాపర్టీస్ కూడా నేర్చుకుంటారు. నెంబర్స్ అయితే మారుతాయి కానీ ప్రాపర్టీస్ అయితే మెయిన్గా ఈ 4 ఉంటాయి. ఫస్ట్గా క్లోజర్ ప్రాపర్టీ. Closure property under addition. If A and B are any two whole numbers, A plus B is also a whole number. అంటే మనం ఏమన్నా 2 నెంబర్స్ని హోల్ నెంబర్స్ నుంచి తీసుకుని ఎడిషన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా హోల్ నెంబర్లో ఉంటే హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. అంటే 2 and 3 అనే 2 నెంబర్స్ని నేను హోల్ నెంబర్స్ నుంచి తీసుకున్నాను. ఈ రెండిట్లో యాడ్ చేసినప్పుడు 5 వచ్చింది. 5 ఈజ్ ఆల్సో హోల్ నెంబర్ కాబట్టి హోల్ నెంబర్స్ ఈజ్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 హోల్ నెంబర్స్, ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్. అంటే ఇక్కడ నేను 3 and 2 హోల్ నెంబర్స్ నుంచి తీసుకుని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 1 వచ్చింది. 1 ఈజ్ ఎన్ హోల్ నెంబర్. అలా కాకుండా 2లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు -1 వచ్చింది. -1 ఈజ్ ఎన్ ఇంటీజర్. అంటే హోల్ నెంబర్స్లో ఇంటీజర్స్ ఉండవు కాబట్టి హోల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అని చెప్పచ్చు. సబ్ట్రాక్షన్ మనం ప్రాపర్టీస్ అనేసరికి కొంచెం కంగారు పడతాం. ఇక్కడ మనం క్లోజర్ ప్రాపర్టీస్లో మెయిన్గా ఏమైనా 2 నెంబర్స్ని ఎడిషన్ చేయడం, 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ హోల్ నెంబర్ అయితే కనుక అది ఎడిషన్ అవుతుంది. కాకపోతే కనుక ఇది నాట్ క్లోజ్డ్ అని చెప్తాం. సబ్ట్రాక్షన్లో అవ్వలేదు కాబట్టి ఇది నాట్ క్లోజ్డ్ అనమాట. ఎడిషన్లో అయ్యింది కాబట్టి హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అని చెప్తాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్. If A and B are any 2 whole numbers, A into B is also an whole number. సో A into B చేసాం. 2 and 3 తీసుకున్నాము. మల్టిప్లై చేసినప్పుడు 6 వచ్చింది. 6 కూడా హోల్ నెంబర్. సో ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో హోల్ నెంబర్ కాబట్టి హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. ఇప్పుడు డివిజన్ చెక్ చేద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 హోల్ నెంబర్స్, ఏ డివైడెడ్ బి ఈజ్ నాట్ ఆల్వేస్ అన్ హోల్ నెంబర్. యాజువల్గా సబ్ట్రాక్షన్ లాగే ఇది కూడా అన్ని వేళలా మనకి హోల్ నెంబర్ రాదు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 డివైడెడ్ బై 5 చేసినప్పుడు 1 వచ్చింది. 1 అనేది హోల్ నెంబర్. కానీ 5 డివైడెడ్ బై 7 చేసినప్పుడు ఒక ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్. సో హోల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్. కన్క్లూజన్ ఏంటంటే all numbers are closed under addition, multiplication, not under subtraction and division. Next we have to check the commutative property. Commutative property ఏంటంటే if A and B are any 2 whole numbers, అడిషన్లో A plus B is equal to B plus C అయితే కనుక హోల్ నెంబర్స్ ఆర్ కమ్యుటేటివ్ అండర్ అడిషన్ అని చెప్పచ్చు. అంటే ఏమైనా 2 నెంబర్స్ని ఎడిషన్ చేసి వచ్చిన ఆన్సర్ ఆ 2 నెంబర్స్ ఆర్డర్ చేంజ్ చేసి ఎడిషన్ చేసినప్పుడు వచ్చిన ఆర్డర్ ఈక్వల్ అయితే మనకి హోల్ నెంబర్స్ ఆర్ కమ్యుటేటివ్ అండర్ ఎడిషన్ అని చెప్తాం. సేమ్ లైక్ సబ్ట్రాక్షన్లో కూడా 2 నెంబర్స్ తీసుకొని హోల్ నెంబర్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఆ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఈక్వల్ అవుతుందా? అవ్వలేదు కాబట్టి A మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు B మైనస్ A అంటున్నాడు. అంటే హోల్ నెంబర్స్ ఆర్ నాట్ కమ్యుటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్. A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A. ఇక్కడ సేమ్ 2 నెంబర్స్ తీసుకున్నాను. మీకు అర్థం అవ్వాలని నేను సింపుల్ నెంబర్స్ తీసుకొని చేశాను. 2 into 3 ఈజ్ ఈక్వల్ టు 6. Again we change that order of the 2 numbers and again multiply. 3 into 2 is also a 6. Then